హాయ్ ఫ్రెండ్స్, ఇది చిత్తూరు 100 బోస్. తెలిసింది చెప్పిస్తాం, తెలియంది నేర్చుకుంటాం. నా పేరు షాను. ఫ్రెండ్స్, ఈ మధ్యలో వాట్సాప్ 2 కొత్త అప్డేట్లను రిలీజ్ చేసింది. ఆ 2 కొత్త అప్డేట్ల గురించి మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, వాట్సాప్ రిలీజ్ చేసినటువంటి 2 కొత్త అప్డేట్లో ఫస్ట్ అప్డేట్ గురించి చూద్దాం. సో దీనికోసం నేను వాట్సాప్ని ఓపెన్ చేస్తాను. వాట్సాప్ని ఓపెన్ చేసిన తర్వాత ఏదైనా ఒక గ్రూప్ని ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ అప్డేట్ అనేది గ్రూప్కి సంబంధించింది. సో నేను ఇక్కడ గ్రూప్ని ఓపెన్ చేస్తాను. గ్రూప్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ గ్రూప్ యొక్క ఇమేజ్ అంటే డీపీని నేను చేంజ్ చేయాలనుకుంటున్నాను. సో దీనికోసం ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తాను. ఇంతకు ముందు మనకు కెమెరా ప్లస్ గ్యాలరీ అనేసి 2 ఆప్షన్లు ఉన్నాయి. ఇంకా చూడండి, సెర్చ్ వెబ్ అనేసి ఇంకో కొత్త ఆప్షన్ అనేది ఇక్కడ అప్డేట్ ద్వారా మనకు వచ్చేసింది. ఇంతకు ముందు నేను జీబీ వాట్సాప్లో మీకు చెప్పాను కదా, అదే అప్డేట్ మనకు ఈ విధంగా గ్రూపుల్లో వచ్చింది. ఇక్కడి నుంచి మీరు ఏదైనా ఒక ఇమేజ్ని ఆన్లైన్ నుంచి సెర్చ్ చేసి సో ఆ ఇమేజ్ని మీరు మీ యొక్క గ్రూప్ డీపీగా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఎలిఫెంట్ అని టైప్ చేశాను. ఇంకా ఎలిఫెంట్స్ అన్ని నాకు చాలా వచ్చాయి. ఇక్కడ నుంచి నేను ఈ ఎలిఫెంట్ ని క్లిక్ చేసి ఈ ఎలిఫెంట్ ని నా గ్రూప్ యొక్క ప్రొఫైల్ పిక్చర్ గా సెట్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది ఫ్రెండ్స్. అది ఏమిటంటే సెర్చ్ వెబ్ అనే ఆప్షన్ మీకు ఎక్కడంటే అక్కడ కనబడదు. ఓన్లీ మీరు గ్రూప్ యొక్క డీపీని చేంజ్ చేసేటప్పుడు మాత్రమే మీకు ఆ ఆప్షన్ అనేది అక్కడ కనబడుతుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంకా వాట్సాప్ లో వచ్చినటువంటి సెకండ్ అప్డేట్ గురించి చూద్దాం. సో దీనికోసం నేను ఏదైనా ఒక చార్ట్ ని ఓపెన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ చార్ట్ ని ఓపెన్ చేశాను. ఇక్కడ మీరు గమనించండి, చిత్తూరు 100 బాయ్స్ అనేసి ఒక ఇమేజ్ ఉంది. ఈ ఇమేజ్ పైన నేను లాంగ్ ప్రెస్ చేస్తాను ఫ్రెండ్స్. లాంగ్ ప్రెస్ చేయగానే మీరు ఇక్కడ టాప్ లో గమనించండి, కొత్త ఆప్షన్ అనేది మీకు అప్డేట్ ద్వారా వచ్చింది. అదే షేర్. అంటే మనకు ఇంతకుముందు ఫార్వర్డ్ ఉంది. ఈ ఇమేజ్ ని మన వాట్సాప్ లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేస్తున్నాం. కానీ ఈ షేర్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడి నుంచి ఈ ఇమేజ్ ని మీరు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఇంకా మెయిల్ ఐడి ద్వారా కూడా, అంటే ఇంకా చెప్పాలంటే మీరు ఏ అప్లికేషన్ అయితే మీ మొబైల్లో యూజ్ చేస్తున్నారో ఆ అప్లికేషన్ ద్వారా మీరు ఈ ఇమేజ్ ని షేర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫేస్బుక్ ని సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అని చెప్పి టైప్ చేసి పోస్ట్ చేశాను. ఒకసారి నేను బ్యాక్ వస్తాను. బ్యాక్ వచ్చిన తర్వాత ఫేస్బుక్ని ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తే చూడండి, నేను షేర్ చేసినటువంటి ఇమేజ్ ఇక్కడ ఫేస్బుక్ లో పోస్ట్ అయింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వాట్సాప్ లో వచ్చినటువంటి 2 కొత్త అప్డేట్లు. ఫ్రెండ్స్, ఈ అప్డేట్లు అయితే నాకు నచ్చలేదు. మరి మీకు ఈ 2 కొత్త అప్డేట్లు నచ్చాయా లేవా అన్నది వీలైతే కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా కొత్తగా అతిథులు ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్లయితే వాళ్ళతో ఒక చిన్న రిక్వెస్ట్, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి సార్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే. ఉంటాను ఫ్రెండ్స్. జై హింద్.